కర్రీకి అయితే కలుపుతున్నామండి. కల్లుప్పు 5-6 సార్లు బాగా చికెన్ని వాష్ చేసుకోవాలండి. అండ్ చికెన్ని జల్లెడలో ఉంచుకోవాలి, మిగతా వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు. తర్వాత బేసన్లో వేసి కల్లుప్పు అయితే కలిపాము. ఇప్పుడైతే టర్మరిక్ యాడ్ చేస్తున్నాము. కారం అయితే యాడ్ చేసుకుందాము. ఇలా మసాలాలు పట్టించి ఉంచితే చికెన్కి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి, ముక్క చప్పగా ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్లై చేసుకుందాము. కొన్ని అయితే మళ్ళీ ఆనియన్స్లో ఫ్రై చేస్తామండి, కొద్దిగా ముక్కలకైతే పట్టేస్తున్నాము. కర్డ్ అయితే యాడ్ చేద్దాము. కర్రీలో పెరుగు యాడ్ చేస్తున్నామండి. నిమ్మరసం అయితే కలుపుకుందాము. మసాలా అయితే యాడ్ చేసుకుందాము. ఎక్కువ వేయట్లేదండి, ఉపవాసాలు ఉండే వాళ్ళ కోసం కాబట్టి ఘాటు ఎక్కువ అవుతుందని తక్కువ అయితే వేస్తున్నాము మసాలాలు. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము, ధనియాల పౌడర్. అంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే స్టార్ట్ చేసామండి. ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. 15 kgs చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసుకున్నాము. కేజీన్నర ఆనియన్స్ అయితే యాడ్ చేసామండి. ఫ్రై అవ్వాలి ఇవి బాగా. పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాము. బయట వాకిల్లో పెట్టయితే వండుతున్నామండి. చికెన్ అయితే యాడ్ చేస్తున్నామండి. హల్లుదా చికెన్ ఇలా కొద్దిసేపు చికెన్లో వాటర్ బయటకు వచ్చేంత వరకు వండుకోవాలి. జీడిపప్పు, పచ్చి కొబ్బరి, తెల్ల నువ్వులు పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. ఒకసారి మూత తీసి చూసుకున్నాము. కర్రీ అయితే కలుపుకుంటూ ఉండాలండి, కింద అంటకుండా. మన చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.